అదే అభిమానం, అదే అనురాగం, అదే ప్రేమ. ఎండ పెరిగే కొద్దీ జన సునామీ ఉధృతి పెరుగుతోందే కానీ ఎక్కడా తగ్గలేదు. వస్తున్నది ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎక్కడా తగ్గేదే లేదని అన్ని వర్గాల ప్రజలు తెగేసి చెప్తున్నారు. ఎవరి స్థాయిలో వారు తమ ప్రేమను ఘనంగా, గర్వంగా, ఎక్కడా తడబాటుకు తావు లేకుండా స్పష్టంగా చాటుకుంటున్నారు. మేమంతా సిద్ధం, మేరు సిద్ధమా అని వైఎస్ జగన్ అడగగానే మేమెప్పటి నుంచో సంసిద్ధంగా ఉన్నామని, ఎన్నికల రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నామని గట్టిగా బదులిస్తున్నారు. మరోసారి పీపుల్స్ గవర్నమెంట్ను ఏర్పాటు చేసుకోవటానికి మేమంతా సిద్ధమని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తిరుపతి జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు తరలివచ్చారు. అన్ని వర్గాలకు చెందిన జనంతో నాయుడుపేట సభ జన సునామీని తలపించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం వైఎస్ జగన్ కూటమి పేరుతో మరోసారి కుట్రలు చేస్తున్న చంద్రబాబు నైజాన్ని ఎండగట్టారు. చేసేదెలాగూ లేదు కాబట్టి ఇంటింటికి కిలో బంగారం ఇస్తానని చంద్రబాబు చెబుతాడని నమ్మద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు అమలు చేస్తూ ఉన్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. చేసేదే చెబుతానని, చెప్పేదే చేస్తానని మరోసారి స్పష్టంగా ప్రజలకు హామీ ఇచ్చారు. రెండవసారి తన ప్రభుత్వం ఏర్పడగానే మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థను తిరిగి బలంగా నెలకొల్పటంపైనే అని ప్రకటించారు. 8వ రోజు బస్సు యాత్ర సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోని కొన్ని అపురూప దృశ్యాలివి. జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చిన పలు వర్గాల ప్రజలు ఉత్సాహం ఇది. వీరి సంతోషాన్ని, మద్దతును చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క సంక్షేమ పథకం కూడా గుర్తుకు రాదని అన్నారు. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది వెన్నుపోటు, మోసం, దగా, కుట్రలేనని చురకలంటించారు. చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి. చంద్రబాబు దుర్మార్గం కారణంగా 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని, వాలంటీర్ల వ్యవస్థను చూస్తే చంద్రబాబు గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. జూన్ 4 వరకు ఓపిక పట్టాలని, మళ్లీ మన ప్రభుత్వమే రాబోతోంది, తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే చేస్తామని అన్నారు. లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ పథకాలు అందేలా చేస్తున్న వాలంటీర్లను ప్రజలకు దూరం చేయడానికి చంద్రబాబు కుట్రలు పన్నారని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బాబు కుట్రల గురించి టీడీపీ వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి, ఏ స్థాయికి దిగజారిపోయాయి అంటే మొన్ననే చూసా టీవీలో. రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏదైనా ఉంది అని అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నాకు రాష్ట్రంలో కోట్లాది మంది ఉన్నారని గర్వంగా ప్రకటించారు వైఎస్ జగన్. చంద్రబాబు నా వాళ్ళు అనుకునేవారు పక్క రాష్ట్రంలో ఉన్నారని వారెవరో సభ ముందు ఉంచారు. జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రమంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా? మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు, పక్క రాష్ట్రంలోనే అందరూ నాన్నలో కలిసే. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్ళందరూ కలిసి గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ. వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం,
దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం. ధనికులకు పేదలకు వేరువేరు చదువులు ఉండకూడదని, అందుకే విద్యారంగంలో మార్పులు తెచ్చామని సీఎం వైఎస్ జగన్ మరోమారు స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరాల్లో పేద కుటుంబాల పిల్లలు అనర్ఘనంగా ఇంగ్లీష్ మాట్లాడతారని, పెద్దింటి పిల్లలు అసూయపడేలా తయారవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి మేలు చేయలేదు కాబట్టే చంద్రబాబు కుట్రలు కుతంత్రాలను పొత్తులను నమ్ముకున్నారని, మంచి చేశాను కాబట్టే మళ్లీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మీ ఆశీస్సుల కోసం వచ్చారని అన్నారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలన్నీ రాబోయే తన ప్రభుత్వంలో కొనసాగుతాయన్నారు. అన్ని వర్గాల ప్రజలతో వైఎస్ జగన్ కు ఉన్న అనుబంధం అనిర్వచనీయమైనది. ముఖ్యంగా సామాన్యుల గుండె ధైర్యమై ఆయన నిలిచిన వైనం సర్వత్రా ప్రశంసలను పొందుతోంది. ఎంతో మంది సామాన్యులకు టిక్కెట్లిచ్చి వారిని ప్రజాప్రతినిధులను చేస్తున్న సాహసం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని ప్రజలంటున్నారు. ఒక పక్క సంక్షేమంతో లక్షలాది కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వటం, మరోపక్క పేద కుటుంబాలకు చెందిన నేతలను ప్రోత్సహించి వారికి టిక్కెట్లు ఇవ్వటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తమలాంటి వారికి జగన్ ఇస్తూ ఉన్న ప్రాధాన్యత గొప్పగా ఉందని ఆటో టిప్పర్ డ్రైవర్లు తమ సంతోషాన్ని ప్రకటించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రజలతో ముఖాముఖి అనేది ఓ కీలక ఘట్టం. పథకాలను అందుకున్న లబ్ధిదారులు తమ మనసులో మాట చెప్పడమే కాకుండా భవిష్యత్తులో తమకు ఇంకా ఏ విధాలుగా ప్రభుత్వ సాయం కావాలో చెప్పడం ఈ ఘట్టంలోని ప్రధాన అంశం. ఈ 5 ఏళ్లలో జరిగిన లబ్ధి గురించి నేరుగా లబ్ధిదారుల ద్వారా సీఎం వైఎస్ జగన్ తెలుసుకోవడం, ఎవరైనా సమస్యలను చెబితే వాటికి అప్పటికప్పుడే పరిష్కారాలు సూచించడం జరుగుతోంది. ఇది ఒక విధంగా ప్రజలతో ప్రజల ముఖ్యమంత్రి సంభాషణ. తిరుపతిలో శ్రీనివాసం దగ్గర శేషాద్రి ట్యాక్సీ యూనియన్లో నేను ఒక సభ్యుడిని. 1986 నుంచి ట్యాక్సీ నడిపి జీవనం సాగిస్తున్నాను. ఆ తర్వాత మీరు మీ పార్టీ అధికారంలో వచ్చాక మీ ప్రభుత్వంలో పొందినటువంటి పథకాలు, అమ్మఒడి ఒకసారి, వాహన మిత్ర 4 సార్లు, నా భార్యకి డోక్రా సంఘం తరఫున లబ్ధి పొందాను. తర్వాత మా భార్యకి 45,000 రూపాయలు వచ్చింది. మా అమ్మాయికి డిగ్రీ చదివితే ఫీజు రీయింబర్స్ వచ్చింది. నాకు 2023 మే 22వ తారీఖు గుండెపోటు వచ్చింది. నాకు మీరు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ నన్ను కాపాడింది. జీవితంలో మిమ్మల్ని మరవను. నాది కడప జిల్లా రాయచోటి కాకిమాలకుంట గ్రామంలో జన్మించాను. తిరుపతిలో స్థిరపడినాను. తిరుపతి జిల్లా సింగమలలో ఆటో టిప్పర్ డ్రైవర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్, మీలో నుంచి కూడా ఒకరిని చట్టసభలో కూర్చోబెట్టాలనే సంకల్పంతో ఉమ్మడి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని నిలబెట్టామని అన్నారు. పేద కుటుంబానికి చెందిన వీరాంజనేయుల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు భరించలేకపోతున్నారని అన్నారు. బాబు నీచత్వాన్ని డ్రైవర్లకు వివరించారు. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు. గొప్పోడయ్యాను. శబాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు. శబాష్. జగన్ ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు, అంతేకాదు వేలి ముద్రగాడికి సీటు ఇచ్చాడు అంటూ చంద్రబాబు ఇలా ఎగతాళి చేయడాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎండగట్టారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? జగను ఒక టిప్పర్ డ్రైవర్ కు సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికి చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేసారు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు,
ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపుని చెబుతూ, ఆటో టాక్సీ డ్రైవర్ల ప్రగతి కోసం తన ప్రభుత్వం అమలు చేస్తున్న వాహనమిత్ర కార్యక్రమం గురించి మరోసారి వివరించారు సీఎం వైఎస్ జగన్. మరోసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు, లారీలు ఉన్న డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తామని ప్రకటించారు. నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని, సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఆటో టాక్సీ డ్రైవర్లు స్వయం ఉపాధి రంగంలో ముందడుగు వేస్తున్నారు కాబట్టే, ఎవరి మీదో ఆధారపడకుండా తమ కుటుంబాన్ని తాము పోషించుకుంటున్నారు కాబట్టే తన ప్రభుత్వం వాహన మిత్రను అందిస్తోందని ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించారు. ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల ఈ 3,93,655 మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం సొంత వాహనం కలిగిన లక్షలాది మంది డ్రైవర్లందరికీ నవరత్న పథకాలు కూడా అమలవుతున్నాయి. అమ్మ ఒడి దగ్గర నుంచి చేయూత దాకా అనేక పథకాలు అందుతూ ఉండడం పట్ల డ్రైవర్లందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన జ్యోతి అనే మహిళా డ్రైవర్ ప్రస్తుతం అద్దె ఆటో మీద ఆధారపడ్డానని, సొంత వాహనం ఇప్పించాలని కోరారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ తక్కువ వడ్డీతో కొనుక్కునేలా ఒక పథకం తీసుకొస్తామని అన్నారు. నా పేరు జ్యోతి కాళాశ్రీ. జగనన్న ఈ తడ వచ్చేది మనమే, సరేనా? ఈ తడ జయం మనదే, సరేనా? 7 సంవత్సరాలుగా నేను ఆటో తోలుతున్నాను కాళాశ్రీలో. అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు 2 నర్సింగ్ చేస్తున్నారు, 1 బీటెక్ చేస్తున్నారు. నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను. అన్న, నాది ఒక రిక్వెస్ట్. నాకు సొంత ఆటో లేదు, నాకు ఒక అద్దె ఆటో. దయ ఉంచి నాకు ఒక ఆటో హెల్ప్ చేయాలని దయ ఉంచి కోరుకుంటున్నాను. నా ఆటో బాడు కట్టుకోలేక నా పిల్లల్ని చదివించుకోలేకుంటున్నానన్న. చేద్దాం తల్లి, జ్యోతమ్మ తల్లి, నువ్వు చెప్పిన ఆలోచన కూడా చేద్దాం. ఎవరైనా కూడా సొంతంగా లారీ కొనాలన్నా, సొంతంగా టిప్పర్ కొనాలన్నా, సొంతంగా ఆటో కొనాలన్నా, సొంతంగా ఈ మాదిరిగా కొనేదానికి కొనేదానికి ఏదైనా బ్యాంకులతో టైఅప్ అయ్యి వడ్డీ ఏదైనా మనమే ప్రభుత్వం తరపు నుంచి మీకు అనేది వడ్డీ అనేది పావులా వడ్డీకి మీకు వచ్చేట్టుగా మీకు ఏదైనా చేయడము, ఇట్లా ఏదైనా చేయడానికి ఏదైనా ఆలోచన చేస్తాలి తల్లి, ఖచ్చితంగా చేద్దాం. ఇది ఆటో టాక్సీ టిప్పర్ డ్రైవర్ల స్పందన. ప్రజల ముఖ్యమంత్రితో ఎంతో చనువుగా మాట్లాడుతూ తమకొచ్చిన లబ్ధిని వివరిస్తూ మరికొంత సాయం కావాలని అడుగుతూ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. మరలా వచ్చేది జగన్ ప్రభుత్వమే అని సంతోషంగా ఆశీర్వదించారు. చంద్రబాబు ఏనాడు ప్రజల పక్షాన నిలవలేదు. ఎన్నికల ముందు అలవి కాని హామీలు ఇవ్వటం, అధికారంలోకి రాగానే వాటిని బుట్టదాఖలు చేయటం ఆయన విషయంలో సర్వసాధారణమైందని తిరుపతి జిల్లా ప్రజలంటున్నారు. తిరుపతి జిల్లాలో అన్ని వర్గాలకు చెందిన ప్రజల అపూర్వ స్వాగతాల మధ్య 8వ రోజు బస్సు యాత్ర ఘనంగా కొనసాగింది. సభలు ఎప్పుడు పెట్టినా, ఎక్కడ నిర్వహించినా జనమే జనం. వైఎస్ఆర్సీపీ జెండాను గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ప్రతి చోట తమ అభిమానాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తీరు అసాధారణంగా ఉంది. వారి ఉత్సాహాలు, ఉల్లాసాలు చెప్పనలివి కాకుండా ఉన్నాయి. వైఎస్ఆర్ నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలో కొనసాగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 8వ రోజున తిరుపతి జిల్లాలో జన నీరాజనాల మధ్యన సందడి సందడిగా కొనసాగింది. ప్రజలకు, వాలంటీర్లకు మధ్య బంధాన్ని తెంచడానికి చంద్రబాబు చేసిన కుటిల ప్రయత్నంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బస్సు యాత్రలో పాల్గొన్న ప్రజల స్పందనే దీనికి నిదర్శనం. ఇతని వల్ల
రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. చంద్రబాబు గారు వస్తే ఎడారవ్వడం ఖాయం. కనీసం ముసలి వాళ్ళకి పెన్షన్లు కూడా లేక వాలంటీర్లు ఇవ్వనీయకుండా అడ్డుకున్నాడు. అతనికి ఏడకాడికి సమాప్తం. అతని జీవితం కూడా తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయ్యే వరకు కమ్మ సామాజిక వర్గం నుంచి శపథం చేసి భూస్థాపితం చేసే వరకు నిద్రపోవని తెలుపరుస్తున్నాం. వైఎస్ జగన్ పథకాలపైన వాలంటీర్లపైన మొదటి నుంచి చంద్రబాబు చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉంటూ పాలనను సమర్థవంతంగా ప్రజల గడపకు తీసుకుపోవటంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి వారిపై గతంలో చంద్రబాబు విషం కక్కారు. అదే బాటలో నడిచిన టీడీపీ నేత కాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ ఈ మధ్యనే వాలంటీర్ల గురించి ఏమన్నారో మీరే వినండి. వైఎస్ జగన్ సర్కారు ప్రారంభించిన వాలంటీర్ల వ్యవస్థకు ఇంటా బయట మంచి పేరు వచ్చింది. అందరూ మెచ్చుకుంటున్న ఈ వ్యవస్థపై టీడీపీ నేతలు చేస్తున్న కుసంస్కార వ్యాఖ్యలను తిరుపతి జిల్లా కాళహస్తి ప్రజలు ఖండిస్తున్నారు. బొజ్జల సుధీర్ గారు వాలంటీర్ల వ్యవస్థ మీద చాలా చిన్న చూపుతో ఘోరంగా మాట్లాడారు. నక్సలైట్లు అంటాడు, టెర్రరిస్టులు అంటాడు. ఏంది ఆ దారుణమైన భాష? ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు ఏం చేశారంటే వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ఇవ్వలేకుండా నిమ్మగడ్డ రమేష్ ద్వారా కోర్టుకెళ్లి స్టే తెప్పించి వాలంటీర్ల వ్యవస్థలో పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఉసురు తగిలింది. ఈ ముసలి వాళ్ళది, పెద్ద వాళ్ళది, వికలాంగులది ఈ ఉసురు తగిలి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మట్టి కరుచుకొని పోతారని మేమందరూ. చంద్రబాబు విధానాల పట్ల, టీడీపీ నేతల వ్యవహార శైలి పట్ల ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పచ్చ నేతలు వాలంటీర్లను తిట్టడం సబబు కాదని, పెన్షన్లను అడ్డుకోవటం తాత్కాలికమేనని, దాని ద్వారా వారు ఏమీ సాధించలేరని కాళహస్తి నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఈ ఎన్నికల్లో కూటమి మట్టి కరుస్తుందని వారు జోస్యం చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇదే వాలంటీర్లు అందరూ అవ్వాతాతలు అందరూ పెన్షన్ తీసి లబ్ధిదారులు అందరూ ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అవుతేనేమి, ఈ జనసేన అవుతేమి, బీజేపీ అవుతేనేమి మట్టి కరిపించుకుపోవడం తథ్యం. మేమందరం ముక్తకంఠంగా చెప్తున్నాం, రాబోయేదే జగన్ అన్న ప్రభుత్వం, మళ్ళా జగన్ అన్నే సీఎం. నిన్న మొన్న సంఘటన చూస్తే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పంపించి కోర్టుకి, అలాగే ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయించి పేదవాళ్ళ కడుపు కొట్టు ఈ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే వాళ్ళ కూటమి అందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. పేదల కోసం, ముసలోళ్ళ కోసం, అవ్వాతాతల కోసం పెన్షన్లు కూడా ఆపి మరి ఈ మండు టెండల్లో ఆ పండుటాకుల్ని చంపేదానికి కంకణం కట్టుకున్నారు. బస్సు యాత్రలో భాగంగా తమ ప్రాంతానికి వచ్చిన నాయకునికి తిరుపతి జిల్లా ప్రజలు జేజేలు పలికారు. ఇంటింటా అభివృద్ధి కోరుకుంటున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మనసారా ఆశీర్వదించారు. మంచి చేసిన తన ప్రభుత్వానికి రాఖీ కట్టాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు తమకు ఎంతగానో నచ్చిందని వారు అంటున్నారు. తమకు జరిగిన మేలును సాక్ష్యాలతో సహా వివరించారు. నవరత్నాల కన్నా మించిపోయి కూడా చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రాబోయే ఎలక్షన్లో కూడా అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని మా మహిళలంతా మేము సైతమని ఎదురు చూస్తున్నాము. ఈరోజు నా కాలు కూడా ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఈరోజు వచ్చాను అంటే ఆయన మీద ఉన్న ప్రేమ, అభిమానాలు అలాంటివి మా మహిళలకు. అదేవిధంగానే రాఖీ కట్టేలా ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కూడా మేము గెలిపించుకునేదానికి మిమ్మల్ని ఎలాంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఇచ్చే హామీలు చూస్తే మీ మొగుళ్ళకి అన్నం పెట్టద్దండి, చంద్రబాబు నాయుడికి ఓటేసేసి రండి, ఇంట్లోకి రానిస్తాం, అన్నం పెట్టండి అంటున్నారు. కుటుంబాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు మహిళల మధ్యకు వస్తే మాత్రం చంద్రబాబు నాయుడిని మా మొగుళ్ళకి అన్నం పెట్టద్దంటే ఏ భర్త అయినా ఒప్పుకుంటాడా చెప్పండి మీరు? అలాంటి దుర్ప్రచారాలు చేసి మా కుటుంబాల నుంచి మమ్మల్ని విడదీయాలనే కదా మా పార్టీ వచ్చిందంటే అందరిని ఒక ఆట ఆడుకుంటాను అంటున్నాడు. ఎక్కడో కొట్టుకెళ్ళిపోతాడు వడ్ల గింజ సముద్రం. మా జగనన్న సముద్రంతో సమానం. ఆయన ముందుంటే ఆయన వెనకల కోట్లాది జనాలు, మా మహిళలు కానీ అన్నదమ్ముళ్ళు కానీ అందరూ ఆయనకు అండగా ఉన్నారు. పాప డాక్టర్ అయింది ఆయన వల్ల. నేనైతే చదివించలేను, భర్త లేడు, నాకు చేయూత కానీ మన పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి విద్యా దీవెన అన్నీ వస్తుంటాయి. మళ్ళీ రావాలని జగన్మోహన్ రెడ్డిని ప్రార్థన చేసుకుంటున్నాను సార్. మా జగనన్న వచ్చిన తర్వాత మేము అందరం లేడీస్ మాకు అన్ని లబ్ధి పొందుతున్నాము. ఈ రోజు ఇంత మాత్రం వచ్చున్నాము అంటే మా జగనన్న కోసమే మేము ఇంత మాత్రం వచ్చున్నాము. ఈయన పేరు మునిబత్తయ్య. తిరుపతి జిల్లాకు చెందిన సన్నకారు రైతు. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ రంగ ప్రోత్సాహకాలు, స్కీములు, విధానాల కారణంగా లబ్ధి జరిగిందని, అందుకే ఈ భారీ దండను తీసుకొచ్చానని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక
రైతులకి గిట్టుబాటు ధర, మిల్లర్లకి సిండికేట్ అనేది లేకుండా ఓపెన్ మార్కెట్ చేసి ఈ పొద్దు 2200 రూపాయలు మార్కెట్ పలుకుతున్నదంటే నాకు ఎకరాకి 40 బస్తాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నానంటే ఈ ఆనందం వల్లనే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా నా పంటను అరగుంట నేలను కోసి వరి కంకులతో అతనికి స్వాగతం పలకాలని నేను మనస్ఫూర్తిగా మనిషిని పెట్టి ఈ గజమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల మనసుల్లో వెలువడుతున్న అభిప్రాయాలివి. వారి గుండె లోతుల్లో నుంచి తన్నుకొస్తున్న స్పందన ఇది. 5 సంవత్సరాలుగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ చంద్రబాబు బ్యాచ్ దుర్మార్గ రాజకీయాలను మట్టి కరిపిస్తూ ప్రజల ముఖ్యమంత్రిగా ఎదిగారు వైఎస్ జగన్. అందుకే ఆయనంటే తమకు చాలా ఇష్టమంటూ అపారమైన ప్రేమను కురిపిస్తూ యాత్రను అక్కున చేర్చుకుంటున్నారు అన్ని వర్గాల ప్రజలు.